అది 10 ఏళ్ల కిందటి ప్రాజెక్టు. నిజాంలో నిర్మించిన మొట్టమొదటి డ్యామ్. అదే కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు. పూర్తిగా నిండిన తర్వాత గరిష్టంగా 70,000 క్యూసెక్కుల వరద బయటకు వెళ్లేలా డిజైన్ చేశారు. ఓవర్ఫ్లో వాటరు బయటకు వెళ్లే ఏర్పాటు ఉంది, కానీ ప్రాజెక్టుకు గేటు లేవు. ఇటీవల కురిసినటువంటి కుంభవృష్టికి ఏకంగా 1,82,000 క్యూసెక్కుల వరద పోచారం ప్రాజెక్టులోకి పోటెత్తింది. వరద నీరు డ్యాం మీదుగా ప్రవహించింది. మట్టికట్ట పైనుంచి ఉప్పొంగింది. దాంతో ప్రాజెక్టు తెగిపోతే పరిస్థితి ఏంటని అందరూ హడలిపోయారు. డ్యాం దిగువ గ్రామాల జనం ప్రాణాల్ని అరచేతులు పెట్టుకొని బతికారు. ఏ క్షణాన ఏమవుతుందోనని క్షణక్షణం భయంతో బిక్కచచ్చిపోయారు. అయితే వరద నీరంతా మట్టికట్ట మీది నుంచి దిగువకు దూసుకెళ్లింది. మట్టి అంతా కొట్టుకుపోయి భారీ గుంత పడింది తప్ప ఆనకట్టకు ఏమీ కాలేదు. ప్రాజెక్టు సేఫ్గా బయటపడింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లక్కీగా పోచారం ప్రాజెక్టుకు ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ జరగరానిది ఏదైనా జరుగుంటే పరిస్థితి ఏంటి? మరి ఆ సోయి రేవంత్ సర్కార్కు ఉండాలిగా. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. ఇవాళ ఏదైతే పోచారం డ్యామ్కి సంబంధించి క్షణక్షణం ఉత్కృష్టపరంగా ఉంది. ఏదైతే క్షణక్షణం కూడా భయాందోళన ఉన్నారు. దీని పరిసర గ్రామాల ప్రజలు పూర్తిగా భయాందోళనలు తొలగిపోయినాయని చెప్పుకోవచ్చు. మొన్న 3 రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి దాదాపు 2 లక్షల పైచిలకు క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, అదే మేర అవుట్ఫ్లో ఉన్నప్పటికీ కూడా దాని పక్కనే ఉన్న చాలా చోట్ల బుంగలు పడ్డాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బుంగలను కూల్పడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దేవుడు కరుణించే దానికంతర దానే ఇవాళ ఇన్ఫ్లో తగ్గడంతో ఈ చుట్టుపక్కల 14 గ్రామాల ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పోచారం డ్యాముకు 103 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ 103 సంవత్సరాల చరిత్ర గల ఈ డ్యాముకు సేఫ్టీ పైన ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకపోవడం ఇవాళ మరింత ఆందోళన కలిగిస్తుంది. దాదాపు దీని కింద 14 గ్రామాల ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడిపారు. నిన్న సాయంత్రం నుంచి కొంత వర్షాలు తగ్గడంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఇవాళ ఇప్పటికే ఇక్కడ కేంద్ర బలగాలకు సంబంధించిన ఆర్మీ జవాన్స్ అంతా కూడా ఉన్నారు. చాలా రెస్క్యూ చేస్తున్నారు. దాదాపు మొన్న 3 రోజుల కింద ఎవరైతే ఇక్కడికి వచ్చి చిక్కుకున్నారో ఎటు మెదక్ వైపు ఉన్న వారిని అటు బాన్స్వాడ వైపు తరలిస్తున్నారు. ఇటు బాన్స్వాడ వైపు ఎవరైతే చిక్కున్నారో వారిని ఆ బోట్ల ద్వారా ఇతర సేఫ్టీ మెజర్మెంట్స్ పాటిస్తూ ఇటు మెదక్ వైపు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని చుట్టూ ఉన్న పొలాలన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పొలాలన్నీ కూడా పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా చాలా చోట్ల గండ్లు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ప్రధానంగా ఇది బాన్స్వాడ నుంచి హైదరాబాద్ ప్రధాన రహదారి. దీనికి సంబంధించిన రాకపోకలన్నీ కూడా ఇక్కడ నుంచే కొనసాగుతాయి. ఇవి పూర్తిగా రోడ్డు పూర్తిగా తెగిపోవడంతో ఈ రెండు ఇటు బాన్స్వాడకు సంబంధించి హైదరాబాద్ నుంచి బాన్స్వాడకు సంబంధించిన రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. ఇది చాలా రోజులు చేసిన ఈ పని పూర్తి కావాలంటే చాలా కష్టతరంతో కూడుకుంది. ఎందుకంటే పూర్తిగా రోడ్ అంతా కూడా వాష్ అవుట్ అయిపోయింది. బ్రిడ్జ్ నుంచి ఇటువైపు అంటే మెదక్ వైపు వచ్చే రోడ్డు పూర్తిగా డ్యామేజ్ కావడంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఇక్కడ ఇటు సైడు పోలీసు పహారా కాస్తున్నారు, అటు సైడు పోలీసు పహారా కాస్తున్నారు. వచ్చిపోయే వారిని క్షిమితంగా అడిగి మరీ పంపిస్తున్నారు. వీరంతా కూడా కొంత ఆందోళన చెందినప్పటికీ పోచారం డ్యాముకు ప్రమాదం పోంచి ఉందన్న ఆందోళన పెద్ద ఎత్తున అది ఇక్కడ ఉన్న ప్రజల్లో కనిపించింది. ఆ ప్రమాదం ఏం లేదని ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వరద వృద్ధి తగ్గడంతో ఇన్ఫ్లో కూడా తగ్గిపోయింది. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. వీరంతా కూడా మొన్న ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ దాదాపు 2 లక్షల పైచిలకు క్యూసెక్కుల వరద రావడంతో అదే అవుట్ఫ్లోగా ఉన్న వరదంతా కూడా అవుట్ఫ్లోగా రావడంతో చాలా గ్రామాల్లోని పంటలన్నీ కూడా కొట్టుకుపోయాయి. పంట పొలాల్లో ఉసుక పేరుకుపోయింది. చాలా చోట్ల గండ్లు పడ్డాయి. ఆ వరి పంటలు 1000 ఎకరాల్లో నష్టం వాటిల్ని దాదాపు ఒక్కో గ్రామంలో 1000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు కూడా రైతులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. రోజుల తరబడి యూరియా కోసం మేము కాపు కాస్తే ఇవాళ యూరియా తెచ్చుకొని వరి పంటకేస్తే ఆ వరి పంట కాస్త కొట్టుకుపోయిందంటూ కూడా వారంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి మనం వాళ్ళ తాజాగా చూడవచ్చు. అయితే ఇక్కడ పూర్తిగా గత కొద్ది రోజులుగా కురిసిన వర్షానికి ఈ రోడ్డు అంతా కూడా కొట్టుకుపోవడంతో ఇది మరమ్మతులు చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ఎందుకంటే ఇంకా ఇన్ఫ్లో వస్తుంది. ఇన్ఫ్లో ద్వారానే ఏదైతే ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో కూడా అంతే ఇవ్వడం ద్వారా రోడ్డు మరమ్మతు పనులకైతే కొంత ఆటంకం కలుగుతుంది. ఇక్కడ ఆర్మీకి సంబంధించిన వారంతా ఉన్నారు. ఆర్మీకి సంబంధించిన వారంతా రెస్క్యూ చేస్తున్నారు. ఏమైనా ఇక్కడ ఉన్న వారిని అక్కడ పంపిస్తున్నారు. అంతేకాకుండా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే కూడా రెస్క్యూ చేసి మెడికల్ ఎమర్జెన్సీ కూడా అందిస్తున్నారు. కానీ ఇవాళ ప్రధానంగా ప్రభుత్వం నిన్న
ఏదైతే ముఖ్యమంత్రి వచ్చాడు కేవలం 20-25 నిమిషాల పాటు 20-25 నిమిషాల పాటు మాత్రమే రివ్యూ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పోచారం డ్యాము కావచ్చు, పోచారం పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతాంగానికి ఎలాంటి భరోసానివ్వలేదు, ఎలాంటి అండనివ్వలేదు అని చెప్పేసి కూడా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా నష్టపోయిన రైతాంగం, పంట నష్టపోయిన రైతాంగానికి మేలు చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం కూడా ఈ పంట నష్టంపై ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రాథమిక అంచనా వేయలేదని చెప్పేసి కూడా రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది పోచారం డ్యాం పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతాంగం అంతా కూడా ఇవాళ ఏమైనా ప్రభుత్వం ప్రకటిస్తుందేమో, ప్రభుత్వం మాకేమైనా భరోసానిస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా రాకపోకలకు సంబంధించి ప్రధానంగా బాన్స్వాడ నుంచి హైదరాబాద్కి వచ్చే వారంతా కూడా ఇవాళ మళ్ళీ అంతా తిరిగి నిజామాబాద్ నుంచి ఆ రూట్లో రావాల్సి వస్తుంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రాకపోకలకు సంబంధించి కూడా ప్రధానంగా తాత్కాలిక మరమ్మతులనే చేయాలని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కూడా వారంతా కోరుతున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఏమాత్రం కూడా చర్యలు చేపట్టట్లేదు. కనీసం అలాంటి రివ్యూ కూడా నిన్న రివ్యూలో కూడా ప్రస్తావన చేయలేదంటే ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ప్రధానంగా కనిపిస్తుంది. వాళ్ళ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమే ఇక్కడున్న రాజపేటలో ఇద్దరు గల్లంతైతే ఒక డెడ్ బాడీ దొరికింది. ఇప్పటికి కూడా ఒక డెడ్ బాడీ దొరకపోవడంతో ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఆ కుటుంబంలో వారికి ఇప్పటికి కూడా ఎలాంటి భరోసానివ్వలేదు ప్రభుత్వం అంటూ కూడా మండిపడుతున్నారు. వాళ్ళ ఆ భరోసానివ్వాల్సిన ప్రభుత్వమే ఈ విధంగా చేయడంతో ఏంటి అనేది కూడా ఇవాళ ప్రశ్నార్థకం అయిపోయింది. వాళ్ళ పూర్తిగా ఇక్కడున్న పంట పొలాలని దెబ్బతిన్నాయి, ట్రాన్స్ఫార్మర్లని కొట్టుకుపోయాయి. పంట పొలాలు దెబ్బతినమే కాదు, బోర్ బావులలో మట్టి పేరుకుపోయింది, ట్రాన్స్ఫార్మర్ మోటార్లు కొట్టుకుపోయాయి, ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయి. వారికి ఒక రైతాంగానికి ఒక భరోసాని ఇవ్వాల్సిన పని అయితే ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉందంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల పంట పూర్తిగా దెబ్బతింది. ఆ పంట నష్ట అంచనా వేసి వారికి ప్రత్యామ్నాయం చూపాలి, లేదంటే వారికి ఎక్స్గ్రేషియా ఏదైతే పంట నష్టం సంబంధించిన డబ్బులు చెల్లించాలి. ఇప్పటికే మేము 6 కాలం కష్టపడ్డ పంట పొలాలు పూర్తిగా ఇవాళ నాశనం అయిపోయినాయి, మా బాధ ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి కూడా రైతులంతా గోడెల్లో పోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో కూడా పంట తీవ్రంగా నష్టపోయింది. ఆ పంట నష్టం వేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ కూడా చెప్తున్నారు. చాలా చోట్ల ఇల్లు కూలిపోయినాయి, ఇల్లు కూలిపోయిన వారి పరిస్థితి ఏంది? చాలా చోట్ల ఇవాళ ఏదైతే కొన్ని ముంపు గ్రామాల ప్రజలను తీసుకుపోయి ఫంక్షన్ హాల్లో పెట్టారో ఆ ఫంక్షన్ హాల్లో పెట్టిన వారికి కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఆ వైఫల్యం చెందడం ద్వారా ఇవాళ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల ఇవాళ ఇంకా కూడా కరెంటు రిస్టోరేషన్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కరెంటు రిస్టోరేషన్ పనితో పాటు ఏదైతే ఇతరత్ర మౌలిక సదుపాయాలు తక్షణమే చేయాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. నిన్న ఏదైతే రాజపేటలో చనిపోయిన యాదగౌడ్ డెడ్ బాడీని వెలికి తీయాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఆ ప్రభుత్వం వారికి అనాథలుగా మారిపోయిన వారికి కుటుంబానికి భరోసానివ్వాలని చెప్పేసి కూడా వారంతా అడుగుతున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం చెల్లడం లేదు. ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి కేవలం న్యూస్ కోసమే వస్తున్నాడు, పోతున్నాడు, ఇప్పటి వరకు మా కుటుంబ సభ్యులు కలవలేదని చెప్పేసి కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు ఇన్ఛార్జి మంత్రి పక్కన పెడితే మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర్ రాజనరసింహ కూడా ఇప్పటి వరకు పట్టించుకునే పాపల పోవట్లేదు అంటున్నారు. అంతేకాకుండా చాలా గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. వారికి విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది, అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆయా గ్రామాల్లో మెడికల్ క్యాంపులు కూడా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న ప్రజలంతా చెప్తున్నారు. ఇటు కరెంటు వైర్లతో పాటు ఇటు రోడ్డు మరమ్మతులు చేసి వెంటనే ఆయా గ్రామాల ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు మీద వీడాలని చెప్పేసి కూడా ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలుగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రధానంగా ఈ డ్యాంలకు సంబంధించి గత ఎన్నడూ రాని విధంగా ఈ పోచారం డ్యాం ఇన్ఫ్లో రావడంతో ఇదంతా జరిగిందని ఒకవైపు అయితే, మరోవైపు నష్టపోయిన రైతాంగాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి కూడా వారంతా కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ కూడా వారిలో ఎలాంటి చలనం లేకపోవడం ద్వారా ఇవాళ ఇంత నష్టం జరిగింది. ఒకవేళ ముందే మేల్కొనుంటే ప్రభుత్వం ముందే మేల్కొనుంటే ఇలాంటి ఇంతటి నష్టం వాటిల్లకపోవు, ఇంతమంది ప్రాణాలు పోకపోవు, ఇంత రోడ్లు డ్యామేజ్ కాకపోవు అంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఏదైతే ఈ ప్రధాన రహదారిలో ఈ రహదారితో రాకపోకలని పూర్తిగా ఆగిపోయినాయి. ఈ రాకపోకల మరమ్మతుల కోసం తక్షణమే రాకపోకలకు పునరుద్ధరించాలి, తాత్కాలిక మరమ్మతులు చేసి అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రజలంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్, ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ లేవెల్.